శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఆయుర్వేదములు ఎన్నైతే మన యొక్క ప్రపంచంలో ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ధన్వంతరి విద్య నుంచే మనకి లభించాయి. ధన్వంతరి మహాగ్రంథము, ధన్వంతరి మహాశాస్త్రము, ఇది ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వ్యాధులకి, రోగములకి కొన్నిటికి చికిత్సే లేదు. ఏం చేసినా సరే ఇంకా నివారింపబడవు. అటువంటి సమస్యలకి కూడా ప్రాచీనమైనటువంటి ఈ యొక్క ధన్వంతరి యొక్క మహాగ్రంథాల్లోని, శాస్త్రాలలోని లిఖించబడి ఉన్నాయన్నమాట. అయితే ప్రస్తుత కాలంకి వచ్చేసరికి అవన్నీ కూడా మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కొన్ని అంతరించుకుపోయి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ యొక్క మహావిష్ణువైనటువంటి శక్తివంతమైనటువంటి అవతారమే ఈ యొక్క ధన్వంతరి. ఎటువంటి ఔషధమైన పని చేయాలి అని అంటే ఈ యొక్క ధన్వంతరి యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏ చికిత్స అయినా సరే అద్భుతంగా పని చేయాలి అని అంటే ఈ యొక్క ధన్వంతరి మహావిద్య నుంచి వచ్చినటువంటి ఇటువంటి మంత్రములు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే అదే విధంగానే ఇప్పుడు మీరు కూడా మీకు చికిత్స లేనటువంటి వ్యాధులు కానీ, రోగాలతో కానీ బాధపడుతున్నట్లయితే అటువంటి సమస్యల నుంచి సాధారణమైనటువంటి అనారోగ్య సమస్యల వరకు, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల వరకు, అసలు చికిత్స చేసుకున్నా సరే నివారించబడలేనటువంటి అనారోగ్య సమస్యల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పద్ధతిని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క పరిహారాన్ని మీరు ఆచరించవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మంత్ర జపం చేస్తున్నారు అని అంటే భక్తి, శ్రద్ధ, నమ్మకము, ఏకాగ్రత, నిష్ఠ ఇవన్నీ కూడా అవసరమై ఉంటాయి. వీటితో పాటుగా కర్మ సిద్ధాంతం అనేటువంటిది కూడా ఉంటుంది. మన యొక్క కర్మ ఫలితం ఎంత బలంగా ఉందో మనం అనుభవించడం అనేటువంటిది కూడా అంతే నిశ్చయం అన్నమాట. కాబట్టి ఆ యొక్క కర్మని తొలగించుకోవటం కొరకే ఇటువంటి మంత్ర సాధనలు, జపములు చేయటం అన్నమాట. అయితే అది మనకి తెలియదు కాబట్టి మీ యొక్క కర్మ ఏ రీతిలో ఉందో, ఈ యొక్క కారణాల వలన ఏ ఒక్క లోపం ఉన్నా సరే ఆ యొక్క మంత్ర జపములు అనేటువంటిది మీరు ఊహించినటువంటి విధంగా పని చేయకపోవచ్చు. ఆ యొక్క మంత్ర సాధనలు కావచ్చు, జపములు కావచ్చు. కాబట్టి మీరు ఇటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఏవైనా సరే చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇవేమి కూడా ఆపకండి. చికిత్స పొందుతూ దానికి సంబంధించినటువంటి మందులు కూడా మీరు వాడుతూ యథావిధిగా అవన్నీ కూడా చేసుకుంటూ దానికి సహాయార్థంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క పరిహారాన్ని ఆచరించండి. ఆ విధంగా చేయటం వలన ఇటువంటి యొక్క మంత్ర జపం యొక్క శక్తి వలన అది ఎంతటి శక్తిని ఇస్తుంది అని అంటే మీరు పొందుతున్నటువంటి చికిత్సలో ఎటువంటి లోపములు కూడా లేకుండా ఖచ్చితంగా సక్సెస్ అయ్యి విజయం అనేటువంటిది కలిగి మీకున్నటువంటి ఆ యొక్క రోగము, వ్యాధి అనేటువంటిది తొలగిపోతుంది. అదేవిధంగా మీరు వాడుతున్నటువంటి మందులు కూడా ఎంత శక్తివంతంగా ప్రభావితం చేస్తాయి అంటే అతి త్వరగా దీర్ఘకాలికంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి రోగములు అవ్వచ్చు, వ్యాధులు అవ్వచ్చు, అలాగే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అటువంటివన్నీ కూడా అతి త్వరగానే తొలగించబడతాయన్నమాట ఈ యొక్క మంత్ర జపం యొక్క శక్తి వల్ల. కాబట్టి అవన్నీ కూడా వాడుతూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి యొక్క పరిహారాన్ని ఆచరించండి. ఏం చేయాలి? ఏదైనా సరే ఒక శనివారం నాడు మీరు ఇది ప్రారంభించండి. ఏ శనివారం అయినా సరే పర్వాలేదు. చక్కగా ఉదయం పూట స్నానం పూర్తి చేసుకుని ఎన్ని గంటల లోపు చెయ్యాలండి అని అంటే కనుక ఉదయం 7 గంటల లోపు ఇది పూర్తి చేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఇక పరిహారాన్ని 7 గంటల లోపు పూర్తి చేయాలి. అయితే ఉదయం పూట శనివారం నాడు స్నానం పూర్తి చేసుకుని ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, లేదు అంటే మీ యొక్క పూజా మందిరంలో కానీ చక్కగా కూర్చోండి. ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క పటం అనేటువంటిది ఉండాలి, లేకపోతే కొనుక్కుని తెచ్చుకోవటమే. ఈ విధంగా విష్ణుమూర్తి యొక్క పటం దగ్గర ఆవు నేతితో ఒక దీపం అనేటువంటిది వెలిగించండి. తెలుపు రంగు అలాగే పసుపు రంగు యొక్క పువ్వులు కోసి తెచ్చి పెట్టుకోండి. ముందు రోజు రాత్రి అయినా తెచ్చి పెట్టుకోవచ్చు, ముందు రోజు సాయంత్రం ఎప్పుడైనా సరే. లేదు అంటే ఉదయం పూట అంత తెల్లవారుజామున కోసి తెచ్చుకుంటానన్నా పర్వాలేదు. ఈ విధంగా ఆ యొక్క తెలుపు రంగు యొక్క పుష్పాలు, పసుపు రంగు యొక్క పుష్పాలు ఆ యొక్క విష్ణుమూర్తి దగ్గర అలంకరించండి. అలంకరించి చక్కగా ధూపం అనేటువంటిది వెలిగించండి. అగరబత్తి కానీ, సాంబ్రాన్ని కానీ ఏవైనా సరే. నైవేద్యంగా ఏదో ఒక పండు కానీ, ఫలం కానీ ఏదైనా సరే పెట్టండి. ఒక బెల్లం ముక్క కానీ ఏది ఉంటే అది, ఒక అరటిపండు పెట్టచ్చు, బెల్లం ముక్క పెట్టచ్చు, పటికి బెల్లం పెట్టచ్చు, పంచదార పెట్టచ్చు, ఏదైనా సరే నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు ఆ విష్ణుమూర్తికి ఆరతి ఇవ్వండి ఒక చిన్న కర్పూర బిళ్ళతో. ఈ విధంగా ఆరతి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు 2 చేతులు కూడా జోడించి చక్కగా నమస్కారం చేసుకుని ఆ విష్ణుమూర్తిని వేడుకుని నమస్కారం చేసుకోండి. స్వామి, నన్ను అనుగ్రహించు. నాకున్నటువంటి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి, దీర్ఘకాలికమైనటువంటి యొక్క అనారోగ్య సమస్య
చికిత్స కూడా పొందినా సరే నివారణ అవుతుందో లేదో తెలియనటువంటి నా యొక్క రోగము, ఇది తొలగించు, నేను నిన్ను అనుగ్రహము అడుగుతున్నాను, నేను నిన్ను శరణు వేడుతున్నాను అని చెప్పి చాలా భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక 108 సార్లు ఒక రుద్రాక్షమాల కానీ ఒక తులసిమాల కానీ చక్కగా జపమాలగా వాడి నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని జపం చేయండి. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ నమః. ఇది ఆ యొక్క మంత్రం. విన్నారు కదా? ఈ విధంగా చక్కగా జపం అనేటువంటిది పూర్తి చేసుకోండి. జపం పూర్తి చేసుకున్న తర్వాత ఆ యొక్క స్వామివారికి నమస్కారం చేసుకుని లేచి వెళ్ళిపోయి మీ యొక్క రోజులాగే దినచర్య అనేటువంటిది కొనసాగించవచ్చు. అయితే మొదలు పెట్టినటువంటి రోజు నుంచి మీ యొక్క అనారోగ్య సమస్య తీరాలి అని అంటే ఒక 11 రోజులు కానీ లేకపోతే వరుసగా ఒక 21 రోజులు కానీ ఇంకా కూడా దీర్ఘకాలికమైనటువంటి చికిత్స కూడా లేనటువంటి HIV AIDS మొదలైనటువంటి అటువంటి రకమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే గనుక మొదలు పెట్టినటువంటి రోజు నుంచి వరుసగా 41 రోజుల పాటు కనీసం చెయ్యండి. ఈ విధంగా పూర్తయ్యేంత వరకు కూడా మందు తాగటం వంటివి చేయకూడదు. మద్యపానం నిషేధము, ధూమపానం నిషేధము, మాంసాహారం తినటం అనేటువంటిది నిషేధము. ఈ యొక్క నియమ నిష్టలు అనేటువంటిది పాటించి ఆ యొక్క విష్ణుమూర్తి యందు భక్తితో కరుణతో అనుగ్రహించమని చెప్పి అనుకుని భక్తిపూర్వకంగా మీరు కూడా ఉంటూ ఈ విధంగా వరుసగా చెయ్యండి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు అయితే 11 రోజులు చేసేసరికి నివారణ అవుతాయి. ఇంకా దానికి మించినటువంటివి అయితే కనుక ఒక 21 రోజులు చేసేసరికి నివారణ అవుతాయి. 41 రోజుల పాటు చాలా తీవ్రమైనటువంటివి అయితే గనక 41 రోజుల పాటు చేసేసరికి మీకు ఫలితం అనేటువంటిది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఏది అయినా సరే ఆ యొక్క చికిత్స తీసుకోవటం కానీ మందులు వాడటం కానీ మీరు ఆపకూడదు. చికిత్స పొందుతూ ఉండండి, మందులు వాడుతూ ఉండండి, దానితో పాటుగా ఈ యొక్క పరిహారం అనేటువంటిది చెయ్యండి. అవన్నీ కూడా చాలా చక్కగా బాగా పనిచేస్తాయి. అతి త్వరగా మీ యొక్క సమస్య తొలగించబడేటువంటి అవకాశం ఉంటుంది. సర్వే జనాసుకినో భవంతు. శుభార్పణమస్తు. ఇటువంటి తీవ్రమైనటువంటి సమస్యలకు ప్రాచీనమైనటువంటి పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా నివారించబడవచ్చు. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రాచీనమైనటువంటి పాశుపత తంత్రాల ద్వారా ఇవి చేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.